హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తుంది సెయింట్ అగస్టిన్ చర్చ్, ఓల్డ్ గోవాలో ఉన్న శిథిలమైన చర్చ్ అనమాట. ఇది 1587లో గోవాలో అడుగుపెట్టిన అగస్టియన్ సన్యాసులు దీన్ని 1597లో స్టార్ట్ చేసి 1602లో పూర్తి చేశారనమాట. అంటే దాదాపు 5 years పట్టింది ఈ చర్చి కట్టడానికి. అంటే 422 సంవత్సరాల క్రితం ఈ చర్చి ప్రారంభమైందనమాట, అంటే ప్రారంభించబడింది. ఇది ప్రపంచంలో ఉన్న 3 ఫేమస్ అగస్టియన్ చర్చిల్లో ఒకటి. గోవాలోని పోర్చుగీస్ ప్రభుత్వం తన కొత్త అణచివేత విధానాల ప్రకారం గోవాలో అనేక మతపరమైన ఆదేశాలను తొలగించడం ప్రారంభించిన తర్వాత 1835లో చర్చి వదిలేయబడింది. తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత 1842లో నుంచి చర్చి యొక్క ఖజానా కూలిపోయిందనమాట. ఆ తర్వాత ఈ చర్చి యొక్క గంటను టవర్ నుండి తొలగించి పంజిములో ఉన్న అవర్ లేడీ ఆఫ్ ద ఇమాక్యులేషన్ కాన్సెప్షన్ చర్చికి తరలించారు. ఇప్పటికీ ఆ గంట అయితే ఆ చర్చిలోనే ఉంది. ఇక 1938 నాటికి మిగిలిన భాగాలు కూడా చాలా వరకు కూలిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న టవర్స్ ఉన్నాయి కదండి, అటువంటి 4 టవర్స్ ఉండేయంట ఈ చర్చికి. అందులో 3 టవర్లు అయితే పడిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్న టవర్ ఉంది కదా, ఆ టవర్ ఒకటి మాత్రమే ఉంది. ఇది గోవాలో వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అండి. అయితే 1965లో వచ్చిన మూవీస్ గుమ్నం మూవీలోని మరియు బాలీవుడ్ హిట్ సింగం ఉంది కదా, అందులోని సాదియా గుమ్నం హై కోయ్ అనే పాటల్లో కూడా ఈ చర్చిని చూపించడం జరిగింది. అయితే ఈ టవర్ హైట్ వచ్చేసి 46 మీటర్ హైట్లో నిర్మించారు. అసలు చర్చ్ వచ్చేసి 46 మీటర్ల హైట్లో ఉన్న 4 అంతస్తుల నిర్మాణం అంటండి. 4 స్టేర్స్ ఉన్నాయంట. అయితే ఆ 4 స్టేర్స్లో కూడా 8 ప్రేయర్ హాల్స్ అంటే ప్రార్థనా మందిరాలు, 4 బలిపీఠాలు మరియు ఒక కాన్వెంట్ కూడా ఉండేదని చెప్పి తవ్వకాలు మనకు చెప్తున్నాయి. కొన్ని చోట్ల అయితే వెళ్ళడానికి లేకుండా బారికేడ్స్ అయితే పెట్టారు, అటు సైడ్ వెళ్ళొద్దని. అయితే ఐ థింక్ ఏదర్ క్లీనింగ్ అయినా జరుగుతూ ఉండాలి. మేము వెళ్ళినప్పుడైతే క్లీనింగ్ జరుగుతుంది, లేదా ఒకవేళ ఆ శిథిలాలు మీద పడతాయనో కానీ కొన్ని చోట్లకైతే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇలా ఉందండి చర్చ్. ఆ టవర్ చూశారు కదా, ఆ టవర్ ఒకటి మిగిలింది. ఇది గోవాలో టూరిస్ట్ ట్రావెలర్ని మనం బుక్ చేసుకుంటే కన్ఫామ్గా ఇక్కడ తీసుకొస్తారు. ఇదైతే ఓల్డ్ గోవాలో ఉంది. మన సెయింట్ క్యాథెడ్రల్ అండ్ సెయింట్ జీవియర్ చర్చెస్ ఉన్నాయి కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది, ఆ మ్యూజియం పక్కన. సో మీరు వస్తే ఈ చర్చిని చూడడం అయితే మర్చిపోవచ్చు. పడిపోయింది కదా అనుకుంటారేమో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. అసలు ఆ టైంలో ఆ చెక్కిన ఆ శిల్పకారుల వర్క్ చూడండి, ఆ స్టోన్ ఎలా చెక్కారు. ఇది ఒక్కటి ఉంది, ఆ టవర్ ఒకటి ఉంది. ఇటువంటివన్నీ కూడా కూలిపోయినాయి మనం వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే. మీరైతే వస్తే మట్టికి మిస్ చేయొద్దు, బాగుంటుంది అక్కడ ఏరియా కూడా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ ఎంత అవసరమండి. గోవాలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఆ వీడియో ఎంత పీస్ఫుల్గా ఉందో. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.